హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ క్రేజీ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ ఎలా మేక్ చేయాలో అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఇదేంటంటే నేను ఫ్రాక్కి స్టిచ్ చేశానండి. మన ఫ్రాక్స్ కానీ ఇంకా డ్రెస్సెస్కి మనం బోల్డ్ ఆర్ట్లకి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట. ఈజీ మెథడ్లో ఈజీ ప్రాసెస్లో అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో ఉంది కదా, దాన్ని అలా క్లిక్ చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను ఒక 3 ఇంచెస్ విక్త్తోని హైట్ ఏమో మన ఫ్లవర్ థిక్నెస్ బట్టి తీసుకోవాలన్నమాట. అయితే నేను దాన్ని సెంటర్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేస్తే 1.5 వచ్చింది కదా. అండ్ అలాగే స్టిచ్ వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. మిషన్ స్టిచ్ అనేది నేను వేసాను. అండ్ దీన్ని మనం టర్న్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను చూస్తున్నారు కదా, నేను ఇలాగ టర్న్ చేసేసుకుంటున్నాను. టర్న్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం కొంచెం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అది బాగుంటుంది, ఫ్లవర్ కూడా బాగా వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ని అలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాటిన్ కూడా తీసుకున్నానండి. దాన్ని అలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని అండ్ అలాగే దానికన్నా టర్న్ చేసి ఐరన్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్లవర్ అనేది ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ పైకి ఉండి స్టిచ్చింగ్ అనేది కిందన ఉండాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్లో మనం వేసుకోవాలి. దాని తర్వాత ఒక 4-5 రౌండ్స్ దాకా మనం చుట్టాలి. కింద చూస్తున్నారు కదా, నేను ఫింగర్స్తో ఎలా రౌండ్ చేస్తున్నానో అలాగనమాట. ఇలా రౌండ్ చేసిన తర్వాత మిగతా హ్యాండ్ ఉంది కదండి, నెక్స్ట్ అదే దాన్ని మనం చూడండి స్టిచ్చింగ్ అనేది ఇలాగ టర్న్ చేయాలన్నమాట. ఇలా టర్న్ చేస్తా రౌండ్ చేస్తూ ఉండి అలాగా మొత్తం ఉన్న క్లాత్ని అంతా కూడా మనం అలాగ రౌండ్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. అయితే మనం తీసుకున్న లెంత్ బట్టి ఫ్లవర్ మనకి థిక్గా కావాలి, ఎక్కువగా కావాలంటే లెంత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. లేదు చిన్న చిన్న చాలు అనుకుంటే తక్కువ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నేనేంటంటే మీడియం సైజులో అనేది నేను తీసుకున్నాను. ఇలాగ రౌండ్ చేసుకుంటా టర్న్ చేసుకుంటా మనం వెళ్తూ ఉంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇలాగా అండ్ నెక్స్ట్ కింద పార్ట్కి నేను స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఊడిపోకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను కింద పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. థ్రెడ్ అండ్ నీడిల్తో ఇలాగా స్టిచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే మనకి బ్యూటిఫుల్గా వచ్చింది. చూసారు కదా, ఫ్లవర్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం సాటిన్ పీస్ ఉంది కదండి, దాన్ని మనం చూస్తున్నారు కదా, మనకి లీఫ్ అనమాట, లీఫ్ లాగా అనమాట. మనకి ఎంత
లెంత్ కావాలో అంత లెంత్ మనం కట్ చేసుకొని ఫస్ట్ అయితే అలా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిందన వచ్చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ అనేది వేసేసాను చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఏమో అటు ఇటు కూడా జస్ట్ ఫోల్డింగ్ అనేది నేను పెట్టాను. అప్పుడు మనకి లీఫ్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. అయితే నేను థ్రెడ్ అండ్ నీడిల్తో స్టిచ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఎలా కావాలంటే అలాగా మనం సెట్ చేసుకొని ఫ్రాక్స్ మీద మనం అలాగే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అయితే నేను ఇప్పుడు చేసిన ఫ్రాక్ స్టిచ్చింగ్కి చేశాను కదండి, ఆ ఫ్రాక్ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫ్రాక్కి నేను ఒక షోల్డర్కి రైట్ సైడ్ షోల్డర్ మీదకి వచ్చేలాగా నేను ఫ్లవర్స్ అయితే నేను ఇలాగ స్టిచ్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అండ్ అలాగే ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా, దాన్ని అలా క్లిక్ చేసేయండి.